నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. కంటి సమస్యలు ఇప్పుడు ఈ సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. ఒకప్పుడు పెద్దవారిలో చూసే ఈ కంటి సమస్యలు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అసలు ఈ కంటి సమస్యలు ఇంతగా అందరిలో రావడానికి గల కారణాలు ఏంటి? ఆ కంటి సమస్యల నుంచి మనం ఏ విధంగా మన కంటిని రక్షించుకోవచ్చు అనే అంశాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, ఇప్పుడు నవేడేస్లో చూసుకుంటే లైఫ్ స్టైల్ కానివ్వండి, లేదంటే మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, కంటి సమస్యలు అనేవి ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయనే చెప్పాలి. ఈవెన్ ఒకప్పుడు పెద్దవారిలో మనం చూసుకునే వాళ్ళం ఈ సమస్యలు అనేవి, కానీ ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన వాళ్ళలో ఇమీడియట్గా మనకి కంటి సమస్యలు అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. ఈవెన్ చిన్నపిల్లల్లో అయితే పాపం ఆ వయసుతో సంబంధం లేకుండా స్పెట్స్ కూడా యూజ్ చేస్తున్న పరిస్థితి. అసలు ఈ కంటి సమస్యలు ఇంతగా రావడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? ఇదివరకు కంటి సమస్యలు చాలా కొద్ది మందిలో వచ్చేవండి చిన్నపిల్లల్లో. ఏజ్ పైబడుతున్న కొద్దీ పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం మీరు అన్నట్టే. లేదంటే ఎక్కువ ఐ స్ట్రెయిన్ వల్ల కూడా సైట్ ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు మనం చూసేవాళ్ళం. అవును. కానీ ఇప్పట్లో ఏంటంటే చిన్న వయసు నుంచే, ఇంకా చెప్పాలంటే చాలా చంటి పిల్లల నుంచే కూడా కొంతమందికి ఐ విజన్ అనేది చాలా ఇష్యూస్ వచ్చి వాళ్ళకి కూడా స్పెక్స్ వాడాల్సిన అవసరం వస్తుంది. సో ఇదంతా ఏంటి అని అంటే, ఒకటి మాల్ న్యూట్రిషన్ అండి. అంటే ఫుడ్ ద్వారా మనకి వైటమిన్స్ సరిగ్గా అందాల్సిన వైటమిన్ ఏ కానీ వైటమిన్ డి కానీ అందకపోవడం వల్ల, లేదంటే ఇప్పుడు పుట్టుకతోనే కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, లేకపోతే జెనెటికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఈ కంటి మీద ప్రభావం వస్తుంది. వాళ్ళకి కూడా విజన్ లాస్ అనేది బై బర్తే ఉంటుంది. అయితే కొంతమంది పిల్లల్లో ఎదుగుతున్న దశలో ఈ ఐ సైట్ అనేది కొంచెం మందగించడం, విజన్ అనేది కొంచెం కోల్పోవడం, స్పెక్స్ రావడం, లేదంటే కొంతమంది టోటల్గా విజనే కోల్పోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఏదైనా ఇంజరీస్ జరిగి నెర్వ్స్ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు, అలాంటప్పుడు మనం ఇవన్నీ చూస్తుంటాం. ఇప్పుడు అంతా మీకు తెలిసిందండి, అంతా డిజిటల్ అయిపోయింది. మనం ఎక్కువ స్క్రీన్స్ మీద ఆధారపడి ఉన్నాం. డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ కన్నా మనకి మనిషికి మధ్యలో ఒక స్క్రీన్ అడ్డుగోడ వచ్చేసింది. మన మొబైల్ స్క్రీన్స్ అనో ల్యాప్టాప్స్ సిస్టమ్స్ వాడుతుంటాం. అలాగే పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అని, లేకపోతే గేమ్స్ అని. సో వీటి వల్ల ఆ బ్లూ లైట్ అది ఏదైతే ఉందో మనకి అందులోంచి వచ్చే ఆ బ్లూ లైట్ అనేది కళ్ళకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి. అండ్ మనం కూడా నైట్ పడుకునే ముందు కూడా, కళ్ళు మూసే ముందు కూడా మనం చివరిసారిగా చూసేది మొబైల్ స్క్రీనే. సో దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. పిల్లల్లో కూడా అంతే. ఇంకొకటి, కొంతమంది పిల్లలు ఒకవేళ ఇంట్లోనే ఎక్కువ ఉండిపోవడం, లేదా ఇంటి నుంచి స్కూలు, ఇంకా స్కూల్ నుంచి ఇల్లు అని అలా లోపల మాత్రం ఇంటీరియర్లోనే ఎక్కువ గడిపేస్తూ, సన్లైట్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు, పిల్లలైనా లేదా పెద్దలైనా కూడా సన్లైట్ ఎక్స్పోజర్ లేని వాళ్ళలో కూడా ఈ డెఫిషియన్సీ వచ్చేసి ఐస్ మీద చాలా ప్రభావం చూపిస్తుందండి. అదొకటి. సో దీని నుంచి ఇప్పుడు అంటే ఓన్లీ ఐసైట్ ఒకటే ప్రాబ్లం కాకుండా చాలా చాలా అంటే ఫిజికల్గా బాడీ మీద కూడా చాలా చాలా ఎఫెక్ట్స్ చూపిస్తుంది ఈ ఐసైట్ అనేది. ఎందుకంటే ఒకటి సైకలాజికల్గా, ఇప్పుడు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అంటే చిన్నపిల్లల్లోనే భయం వచ్చేస్తుంది. అరే నాకేంటి ఇలా జరిగింది, నాకు దూరంగా ఉన్న బోర్డు కనిపించట్లేదు, లేకపోతే ఇప్పుడు స్పెక్స్ పెట్టుకున్నా కూడా కొత్తగా పెట్టుకున్నప్పుడు ఆ ఇబ్బంది ఒకటి ఉంటుంది. ఇదేదో ఒకవేళ అడిగేస్తే పడిపోతామేమో అన్నట్టు ఫీల్ అవుతుంటారు. ఇవన్నీ కూడా సైకలాజికల్ గా కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అరే నాకు కళ్ళద్దాలు వచ్చేసే, ఇంకా ఐసైట్ పెరిగిపోతుందేమో, పెట్టుకోపోతే ఇంకా పెరిగిపోతుంది, లేదా ఒకవేళ పెట్టుకున్నా నేను సరిగ్గా ఫుడ్ అది తీసుకోపోయినా కూడా పెరిగిపోతే ఫ్యూచర్ లో ఇంకా సైట్ పెరిగిపోయి ఆ బుడ్డి కళ్ళద్దాలు వచ్చేస్తాయేమో అని కూడా చాలా మంది భయపడుతుంటారు. సరే, ఈ సమస్యల నుంచి మనం బయటపడాలంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? డెఫినెట్ గా ఇది మన చేతుల్లో ఉందండి. మనం ప్రికాషన్స్ తీసుకుంటే ఐసైట్ రాకుండా కాపాడుకోవడమే కాకుండా వచ్చిన ఐసైట్ ని కూడా, ఐసైట్ ఇష్యూస్ ని కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు. అవునా? ఖచ్చితంగా చేసుకోవచ్చండి. అంటే ఈవెన్ కళ్ళజోళ్ళు ఉన్న వాళ్ళు కూడా కొన్ని ప్రికాషన్స్, ఎక్సర్సైజెస్, డైట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఫ్యూచర్లో ఐవేర్ ఆ కళ్ళద్దాల నుంచి కూడా విముక్తి పొందే అవకాశం ఖచ్చితంగా ఉందండి. కానీ కొంచెం టైం పడుతుంది, దీనికంటే ఒక ప్రాసెస్ ఉంది. అది మనం చేస్తే కనుక ఖచ్చితంగా దీని నుంచి బయటపడవచ్చు. అయితే ఇప్పుడు దాని గురించి నేను చెప్తాను అసలు ఏం చేయొచ్చు అని. ఒకవేళ ఐ సైట్ ప్రాబ్లం మనకి మొదలైంది, విజన్ లో కొంచెం బ్లర్ గా ఉంది అలా అనుకుంటే గనక, పెద్దవాళ్ళలో అయితే
మేబీ ఒకవేళ ఏమైనా డయాబెటీస్ షుగర్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా అలాంటి వాళ్ళు ఒకసారి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ఐ హాస్పిటల్కి వెళ్ళి స్పెషలిస్ట్తో చెక్ చేయించుకోండి. పిల్లలైనా సరే పెద్దలైనా సరే దీనికి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ లోపల ప్రాబ్లం ఏంటుందో తెలుసుకోకపోతే అది చాలా ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంది. అదే అంటే పెరిగి ఒకేసారి సడన్ గా పెద్ద ప్రాబ్లంగా బయటపడుతుంది. అప్పుడు మళ్ళీ మనం బాధపడాలి. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి అది సైట్ ప్రాబ్లం మాత్రమేనా, విజన్ ప్రాబ్లం మాత్రమేనా, లేదా ఐ లోపల ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, అంటే నెర్వస్ ప్రాబ్లం ఏముందా, లేకపోతే ఐ బాల్లో కానీ కార్నియాలో కానీ రెటీనాలో కానీ వీటిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది చెక్ చేయించుకోవడం మంచిది. సో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డెప్త్గా చెక్ చేస్తారు. సో వన్స్ అది క్లియర్ అయ్యిందంటే మనం దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏంటో తీసుకోవడానికి అవుతుంది. కానీ తెలియనంత వరకు మనం ఏం చేయలేం కదా. సో ప్రయర్గా ఒకసారి విజిట్ చేసి తెలుసుకోవడం ఇంపార్టెంట్. అండ్ సరే వెళ్ళారు, పలానా ఒక డాక్టర్ మీకు దానికి తగ్గ మెడిసిన్ టాబ్లెట్స్ ఆర్ ఐ డ్రాప్స్ లేకపోతే ఐవేరో ఏదో ఇచ్చారు. సరే ఎలాగో ఇచ్చారు, ఇది వేసుకున్నాం సరిపోతుంది కదా అని వదిలేకుండా మీ వంతుగా మీరు చేయాల్సిన కొన్ని ఉన్నాయి. అదేంటి ఇప్పుడు నేను చెప్తాను, అవి పాటిస్తే ఖచ్చితంగా దీని నుంచి బయటపడొచ్చండి. సో ఏం చేయొచ్చు, మనకి మన లాలాజలం అంటే మన ఉమ్ము ఉంటుంది కదా, సెలైవా. పొద్దున్నే లేచిన వెంటనే ఫస్ట్ మనకు వచ్చే సెలైవాలో అది సెలైవా చాలా మంచి పవర్ఫుల్ అండి. అంటే అది ఊన్స్ దెబ్బ అంటే మీరు గమనించి ఉంటారు, కొన్ని కుక్కలు కానీ కొన్ని జంతువులు కానీ వాటికి దెబ్బ తగిలితే అవి వాటిని నాకుతుంటాయి ఆ దెబ్బ తగిలిన ప్రాంతంలో. ఎందుకు అని అంటే దీనికి ఆ యాంటీ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ ఈ ప్రాపర్టీస్ మన సెలైవాలో ఉంటుంది అనమాట. సో అవి హీల్ అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఇదే సెలైవా మనం తీసుకొని కాటుక పూసుకున్నట్టు కళ్ళ కింద కాటుకలా పూసుకుంటే గనక విత్ ఇన్ ఒక 15 days అండి, జస్ట్ 2 వారాల్లో మీ ఐసైట్ ఇంప్రూవ్ అవ్వడం మీరే గమనిస్తారు. సో మీ ఐ విజన్ అనేది దీనివల్ల పెరిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉందండి. ఎవరైతే ఈ ఇబ్బంది పడుతున్నారో ట్రై చేసి చూడండి, విత్ ఇన్ 2 weeksలో మీకే ఆ చేంజ్ చాలా బాగా కనిపిస్తుంది. అలానే ఇంకొకటి, నెయ్యి, మంచి ఆవు నెయ్యి దొరికితే, అంటే బయట చాలా దొరుకుతూనే అందులో అడల్టరేషన్స్ అంటే కల్తీ జరిగిపోతుంది కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి. మంచి ఆవు నెయ్యి దొరికితే, ప్యూర్గా దొరికితే మరీ మంచిది. సో ఆవు నెయ్యి తీసుకొని ఒక 2 చుక్కలు, అంటే ఇరు కన్నులు, అంటే ఒక కంట్లో 2 చుక్కలు, ఈ కంట్లో 2 చుక్కలు, అలా 2 కంటుల్లో కూడా 2 చుక్కలు చొప్పున నెయ్యి నైట్ రాత్రి పడుకునే ముందు వేసుకొని ఇంకా స్లీప్లో పడుకుని పోవచ్చు. దీని ద్వారా కూడా మీ ఐ విజన్ పెరుగుతుంది, ఐ హెల్త్ కూడా మీకు చాలా ఇంప్రూవ్ ఉంటుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. అలానే ఇదే నెయ్యిని మీరు మీ నాభి, బొడ్డు, అంబ్లికస్ అంటాం కదా, ఆ బొడ్డులో కూడా వేసుకోవాలి. నైట్ ఒక 4 drops అలా వేసుకోండి. ఈ బొడ్డులో ఎందుకు వేసుకోవడం అంటే బొడ్డుకి కంటికి ఏంటి సంబంధం అని మీకు డౌట్ రావచ్చు. మన బొడ్డు నుంచి మన బాడీ టోటల్ గా కనెక్షన్ ఉంటుందండి. ఈవెన్ ఫేస్, ఐస్, హెడ్ వీటికి కనెక్షన్స్ ఉంటాయి. సో బొడ్డులో మనం నూనె వేయడం ద్వారా, నెయ్యి వేయడం ద్వారా మనకు ఐసైట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. అండ్ ఈ నావల్ ఆయిలింగ్ అంటాం, అంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క డిఫరెంట్ ఆయిల్స్ అలా ఉంటాయి. కొన్నిటికి కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె వాడతాం, కొన్నిటికి ఆముదం వాడతాం. అంటే పర్టికులర్ ఒక డిసీజ్కి సంబంధించి దాని మీద డిపెండ్ అయ్యి ఈ నావల్ ఆయిలింగ్ అంటాం, ఈ బొడ్డులో వేస్తే మనకి దాని మీద ఎఫెక్ట్ చూపించి తగ్గుతుంది. అలాగా ఐసైట్ గురించి మీరు నెయ్యి వాడుకోవచ్చు. ఇంకొకటి, రైతులు కానీ లేదంటే డైలీ లేబర్ కానీ కొంచెం అన్ఈవెన్ రోడ్స్లో, అంటే మట్టి, ఇసుక, రాళ్ళు ఉండే రోడ్స్లో వాళ్ళు పనులు చేయాల్సి వస్తుంది, ఎక్కువ గంటలు అక్కడే వెచ్చించాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా కళ్ళల్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే వాళ్ళ అరికాళ్ళు, పాదాలకి, కంటికి కూడా జనరల్ గా మన దీనికి కనెక్షన్ ఉంటుందండి. సో ఎప్పుడైతే అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారో లేదా నడుస్తున్నారో అక్కడ నుంచి ఉండే కనెక్షన్స్, నెర్వ్ కనెక్షన్స్ అవి కూడా మనకి కొంచెం ఇష్యూస్ వచ్చి, అంటే డ్యామేజ్ అయ్యి మనకి ఐస్ అనేవి డ్యామేజ్, ఐస్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఒకటి చేయొచ్చు, అరికాళ్ళకి రోజు ఏదో ఒక పూట అట్లీస్ట్ మంచి కొబ్బరి నూనె తీసుకొని అరికాళ్ళకి పట్టించి, అంటే రాసి మధ్యాహ్నాల ఒక 5 minutes, ఒక 10 minutes రాస్తే అక్కడ ఉండే పాయింట్స్ ఓవరాల్ గా, అంటే పాదం కింద మనకి ఓవరాల్ గా బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికి కూడా అక్కడ కనెక్షన్స్ ఉంటాయండి. హార్ట్, కిడ్నీ, లివర్, ఐస్,
సో ఇవన్నీ కూడా మనకి ఫూట్ అరికాల పాదాల కింద మనకి కనెక్షన్స్ ఉంటాయి. సో దాన్ని మనం యాక్యూపంక్చర్ చేసేటప్పుడు కూడా అది యూజ్ చేస్తారనమాట. ఆ పాయింట్ దగ్గర ప్రెషరైజ్ చేయడం ద్వారా మనకి యాక్టివేట్ అయ్యి ఆ పర్టికులర్ ఆర్గాన్ అనేది హీల్ అవుతుంది. సో కళ్ళకు కూడా ఇలా పనిచేస్తుంది. సో కొబ్బరి నూనె అరికాలకు రాయడం ద్వారా కళ్ళు సైట్ పెంచుకోవచ్చు. ఓకే. ఇంకొకటి అంటే ఒక చాలా మందికి తెలియని విషయం, కళ్ళద్దాలు ఒకసారి వచ్చేస్తే అది ఖచ్చితంగా వాడాలి, వాడకపోతే ఇంకా సైట్ పెరిగిపోతుంది, సైట్ ఇష్యూ పెరిగిపోతుంది, పవర్ పెరిగిపోతుంది అంటారు కదా. సో ఈ కళ్ళద్దాల నుంచి కూడా విముక్తి పొందే ఒక టెక్నిక్ ఉందండి. సో అదేంటంటే జనరల్ గా మీకు సైట్ ఇష్యూస్ వచ్చింది, వెళ్ళి చెక్ చేయించుకున్నారు, పవర్ ఎంతో చూసాం, ఫర్ ఎగ్జాంపుల్ -2, -3 లేదా -1 ఆర్ +1 +2 సంథింగ్ చెప్పారు డాక్టర్. సో మీకు ప్రిస్క్రైబ్ చేసిన పవర్ కన్నా ఒక 0.5 పవర్ లెస్ ఉన్న లెన్స్ చేయించుకోండి. అంటే కళ్ళద్దాల లెన్స్ 0.5 పవర్ తక్కువ చేయించుకోండి మీకున్న దీనికన్నా. సో అది వాడడం ద్వారా మీ ఐ చుట్టూ ఉన్న మజిల్స్, ఈ బోన్ ఏరియా, ఈ మజిల్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. సో దాని ద్వారా మీ ఐసైట్ అనేది మళ్ళీ లైక్ రివర్సల్, అంటే సైట్ ఇష్యూ ఏదైతే ఉందో అది రివర్స్ అవ్వడం మొదలవుతుంది. మీకున్న పవర్ కన్నా తక్కువ పవర్ వాడితే సో ఆ పవర్కి అడ్జస్ట్ అవ్వడం మొదలవుతుంది. ఆ తర్వాత మీరు కొంతకాలం తర్వాత మళ్ళీ దీనికి అలవాటు పడ్డాము, బాగుంది అన్నాక మళ్ళీ లెన్స్ అనేది చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకొక 0.5 తగ్గించుకోవాలి, మళ్ళీ ఇంకొక 0.5 ఆఫ్ పవర్ తగ్గించుకుంటూ వస్తే కొద్ది కాలానికి మీరు కళ్ళద్దాలు కూడా తీసేసి చక్కగా చూసే అవకాశం ఉంది. అంటే అలాంగ్ విత్ అంటే మీ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. వైటమిన్ ఈ రిచ్ ఉన్న ఫుడ్, వైటమిన్ డి రిచ్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. మనం బ్యాలెన్స్డ్గా ఈ డైట్ తీసుకుంటే మిల్క్, ఎగ్స్, ఎగ్లో కూడా మళ్ళీ యోక్, ఆ చందమామ అంటాం కదా, ఎగ్ యోక్తో పాటు తీసుకుంటే మనకు వైటమిన్ డి కానీ వైటమిన్ B12 కానీ ఇవన్నీ మనకి చేరుతాయండి. సో ఈ డైట్లో కూడా ఇవి ఇంక్లూడ్ చేసుకుంటూ, అలానే ఐస్కి చెప్పినట్టు సెలైవా ఒకటి పెట్టుకుంటూ, ఇది నెయ్యి ఒకటి వాడుకుంటూ ఉంటే కనుక మనకి ఐసైట్ ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి పొందొచ్చు. ఇంకొకటి ఐ ఎక్సర్సైజెస్ ఉంటాయి, లైక్ ఫోకస్ అన్నమాట. ఇంకొకటి ఐ గేజింగ్ అంటాం, సన్ గేజింగ్ అంటాం. అంటే మనం ఎండలో నుంచొని సూర్యుడిని డైరెక్ట్గా కాకుండా కళ్ళు మూసుకొని సూర్యుడిని మన ఈ కంట్లో మనకి కనిపిస్తుంది కదా, ఆ లైట్ కనిపించేలాగా ఎక్స్పోజ్ చేయాలన్నమాట మన ఫేస్ని, కొంచెం హెడ్ టిల్ట్ చేసి. సో అలా ఒక 10 minutes అలా మీరు స్పెండ్ చేస్తే గనక మీకు ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి ఐ ఎక్సర్సైజెస్ కొన్ని ఉన్నాయి. ఎలాగా మనం ఒక దగ్గర ఎక్కడైనా స్టేబుల్గా కూర్చొని మీ చూపుడు వేలు కానీ లేదా ఎయిదర్ థంబ్ కానీ యూజ్ చేస్తూ హెడ్ రొటేట్ చేయకుండా ఓన్లీ ఐస్ రొటేట్ చేస్తూ, లైక్ ఇలా లెఫ్ట్ టు రైట్, ఓకే, లేదా అలానే మళ్ళీ ఈ మిడిల్ పాయింట్ నుంచి అప్ లో, అలానే డయాగ్నల్స్, ఈ పొజిషన్స్లో ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కూడా మనకి ఇక్కడ ఈ మజిల్స్ అనేవి కూడా స్ట్రెయిన్ అది తగ్గి మీకు ఐసైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ మనకి, ఈ ప్రెషరైజ్ చేసుకోవాలి. లైక్ మీ ఇండెక్స్ ఫింగరో లేదా థంబ్ ఫింగరో పెట్టుకొని ఈ చుట్టూ ఉన్న బోన్ ఏరియాని మనం దీన్ని ప్రెషర్ చేసినట్టు ప్రెషరైజ్ పాయింట్స్ ని ప్రెషర్ చేయాలి. దీని ద్వారా కూడా మీకు ఉన్న ఐ స్ట్రెయిన్ తగ్గుతుంది, ఐసైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కొంతమంది ఎక్కువ స్క్రీన్ మీద ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఆ బ్లూ లైట్ వల్ల కానీ లేదంటే ఎక్కువ బయట ఉన్నప్పుడు ఐ స్ట్రెయిన్ అయిపోతుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా ఒక ఇన్స్టెంట్ రెమెడీ ఉందండి. ఇఫ్ మీకు అలా ఐ స్ట్రెయిన్ అయిపోతే దాని నుంచి త్వరగా మీరు రిలీఫ్ పొందాలనుకుంటే ఒక కూల్డ్ వాటర్ తీసుకోండి, చల్లటి నీళ్ళు తీసుకోండి. ఆ బౌల్లో తీసుకొని కళ్ళు ఓపెన్ చేసి ఆ వాటర్ బౌల్లో మీ ఫేస్ని డిప్ చేయాలన్నమాట. ఆ బౌల్లో వాటర్లో మన కళ్ళు ఓపెన్ చేసి మన ఫేస్ మొత్తం, హెడ్ మొత్తం, ఫేస్ అది ములిగేలా పెట్టుకొని కళ్ళ రెప్పలు కొంచెం ఆడించవచ్చు, లేదా కాన్స్టెంట్ గా మీరు ఓపెన్ చేసి ఉంచైనా పర్వాలేదు. అట్లీస్ట్ ఒక 15 seconds అయినా జస్ట్ కౌంట్ చేసుకొని టైమర్ని మీరు చేసి మళ్ళీ రిలాక్స్ అయ్యి 1 minute మళ్ళీ చేసుకోవచ్చు. అలా జస్ట్ ఒక 2-3 times చేసుకున్నా కూడా ఒకటి ఐలో స్ట్రెయిన్ తగ్గుతూ ఇక్కడ ఉండే పోర్స్, ఫేషియల్ స్కిన్ లో ఉండే పోర్స్ కూడా ఓపెన్ అయ్యి మీకు యాక్ని, మన పింపుల్స్ కూడా రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనకి స్కిన్ మీద పట్టేసిన డస్ట్ కూడా అది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట, పోర్స్ ఓపెన్ అవుతాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే కంటి సమస్యలకు సంబంధించి చాలా వాల్యుబుల్ టిప్స్ ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.